కీలక ఘట్టం మొదలైంది. ఇందులో భాగంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం అవ్వాలి. అది ఆయన వ్యూహం. కానీ ఆ వ్యూహానికి అడుగడుగున పొత్తు పార్టీలు ఈసారి అడ్డుకోనున్నాయి. ఇది జరుగుతున్న చర్చ. ఎందుకంటే పొత్తు పార్టీల్లో ఒక కాన్ఫిడెన్స్ ఉంది. 2014 వాళ్ళు ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో మంచి పీక్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు అధికారాన్ని చేపట్టలేకపోవడం, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, ఆ సింపతి తర్వాత పరిణామాలు, కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఇబ్బంది పెడుతున్నది, రాజన్న బిడ్డగా ఆయన రోడ్డెక్కాడు. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతారు అని పెద్ద ఎత్తున టాక్ వచ్చిన నేపథ్యంలో కానీ గెలలేని పరిస్థితి. ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి, రాజకీయ పరంగా ఎన్నో కారణాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎడ్జ్ అయితే జగన్మోహన్ రెడ్డికి 2014లో ఉంది, కానీ గెలలేకపోయారు. కారణం పొత్తు పార్టీలు మీదే అప్పటి ఓటర్లు మొగ్గు చూపించారు. ప్రధాన కారణం ప్రధాని మోదీ గారు హవా దేశవ్యాప్తంగా ఆ రోజు నడుస్తుండడం, దానికి జనసేనాని తోడవడం. పవన్ కళ్యాణ్ కొత్తగా పార్టీ పెట్టి ప్రజారాజ్యం పార్టీ నుంచి విలీనమైన తర్వాత జరిగిన పరిణామాల్లో నేను ఖచ్చితంగా రాజకీయ పరంగా ఉంటాను, అన్నయ్య గారిలో నేను మొదలు వెళ్ళపోను అని చెప్పి ఆయన శపథం పూనాడు, పార్టీ పెట్టారు. సో ఖచ్చితంగా ఆ ఓట్ షేర్ అన్నది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నది టీడీపీ వైపే మొగ్గు చూపించారు, గెలిచారు. కానీ 2019 చాలా విభిన్నమైన పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోరాటం చేశారు, ఏవో చిన్న పార్టీలతో బీఎస్పీ అది కలుపుకొని విజయాన్ని చూసాం. ఒక్క సీటే గెలిచిన పరిస్థితి. అయితే అనూహ్యంగా ఊహించిన విధంగా ఒక సంచలనానికి తెరలేపారు జగన్మోహన్ రెడ్డి గారు. 151 సీట్లు ఎవ్వరూ కూడా ఊహించింది, వాళ్ళే ఊహించి ఉండరేమో ఇంత అత్యధిక మెజారిటీ వస్తుందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఎందుకంటే పసుపు కుంకుమ పథకాలని, లేకపోతే రాజధాని అపరిష్కృతంగా ఉంది, పూర్తిగా రాజధాని అంశం లేదు, పోలవరం అంశం లేదు, ఇవన్నీ కూడా సగంలో ఉన్న పరిస్థితి అప్పుడు ఎన్నికల సమయంలో. సో ఇవన్నీ కీలకంగా మారతాయి. చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న పరిచయాలు అవనియండి, లేకపోతే ఆయనకున్న వ్యూహాలు అవనియండి, ఆయనకున్న సీనియారిటీ అవనియండి, ఇవన్నీ కూడా ప్లస్ అవుతాయి, రెండోసారి ఆయనే గెలుస్తారని అప్పటి వరకు అనుకున్న పరిస్థితి. కానీ ఊహించని విధంగా వార్ వన్ సైడ్ అయ్యింది. 2019 151 సీట్లతో ఒక బలమైన పటిష్టమైన కోటను వైఎస్ఆర్సీపీ నిర్మించుకుంది. సో ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా అధికార పార్టీకి వ్యతిరేకత అంటూ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమాలు చేశారు, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. పేద బడుగు బలహీన వర్గాలకి వాళ్ళు తండ్రి గారు ఏవైతే ఫలాలు కొన్ని అందించారో అప్పట్లో ఒక వైర్లైన ఆ రకమైనదే ఈయన కొన్ని పథకాలు కూడా పెద్దగా ఇవ్వడం జరిగింది. సో అలాంటి పరిస్థితుల్లో దానికే పరిమితం కాకుండా ఆ రకంగా పాలన ముందుకు సాగించకుండా కొన్ని తప్పటడుగులు వైసీపీ వేసింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతంగా నెగిటివ్ వచ్చే విధంగా ట్రోల్స్ మొదలైనవి. ప్రతిపక్షాలు కూడా స్వరం పెంచాయి. అరెస్టుల అంశం దగ్గర నుంచి కొన్ని కూలగోతల దగ్గర నుంచి ప్రతీదీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పాలనకి పనికిరారు అనే విధంగా జనాల్లోకి తీసుకెళ్లిన నేపథ్యం ఆయన పరిపాలన అంశాలన్నింటినీ. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవనియండి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం, ఆయనతో పొత్తులు పెట్టుకోవడం, పొత్తుల్లో ఏం జరుగుతుంది, ఎన్ని సీట్లు ఎలా వస్తాయి ఏంటి అన్నది వ్యూహం. సో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈసారి చావో రేవో రాజకీయాల్లో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలోకి ముఖ్యంగా ఆయన అడుగు పెట్టాల్సిన అవసరం ఉంది, లేకపోతే పార్టీ మనుగడకే కష్టం. ఎందుకంటే తెలంగాణలో పార్టీ లేని పరిస్థితి. మొన్న ఈయన తెలంగాణలో పోటీ చేసినప్పుడు కూడా చాలా తక్కువ ఓట్లు, చాలా అవమానాలు భరించిన పరిస్థితి. సో వాస్తవంగా తెలంగాణలో ఆయన నిలబెట్టడం అన్నది ఫస్ట్ ఇష్టం లేదు, కానీ ఒత్తిడి ఇక్కడి నుంచే పార్టీ ఆవిర్భవించింది కదా, తెలంగాణలో కూడా క్యాడర్ ఉంది, మా పరిస్థితి ఏమైపోవాలి, అప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మీరు సడన్గా ఆపించారని చెప్పి ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన బరిలో నిలబెట్టిన అది అట్టర్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. సో ఆ ఎఫెక్ట్ అంతా
ఆంధ్ర మీద పడుతుంది అని చెప్పి విశ్లేషకులు పెద్ద ఎత్తున మాట్లాడారు. సరే, అది పడుతుందా లేదా అన్నది రేపు ఓటర్లో చూడాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎన్ని సీట్లు పవన్ కళ్యాణ్ తీసుకుంటారు, లేకపోతే ఎన్ని సీట్లు తెలుగుదేశం పార్టీ పవన్కి ఆఫర్ చేస్తుంది, ఇది రగులుతున్న చర్చ. మరొక వైపు జగన్ మోహన్ రెడ్డి గారి స్కీములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బటన్ నొక్కుడు కార్యక్రమాలనో, లేకపోతే ఈ దోపిడీ ఎలా జరిగిందనో, లిక్కర్ మీద దోచేశారనో, అక్కడ ప్రపంచంలోని వింతలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయని ఈ రకమైన ఒక ట్రోల్స్ నడుస్తున్న నేపథ్యంలో పొత్తు పార్టీలు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అంటే కలిసి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా జనసేనని మద్దతు కావాలి తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే సింగిల్గా తెలుగుదేశం పార్టీ గతంలో ఎప్పుడూ కూడా పొత్తులు లేకుండా సక్సెస్ అయిన రేషియో లేని పరిస్థితి. సో ఇలాంటి సమయంలో బలమైనగా ఒక సామాజిక వర్గానికి ఓట్ బ్యాంక్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ తప్ప వేరే ఓట్ షేర్ ఏమీ కూడా అంత ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో లేదు. వైఎస్ఆర్సీపీ టీడీపీతో తర్వాత స్థానంలో ఉన్నది పవన్ కళ్యాణే. సో పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారంటే మరి ఏరే చెప్పాల్సిన అవసరం లేదు. 2019లో కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డినే ఆయన టార్గెట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా పడదేమో. గతంలో రాజశేఖర రెడ్డి గారి మీద కూడా ఆయన చాలా కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు పంచులోడు కొట్టి పరిగెట్టిస్తాం ఇది అది అని. సో మొదటి నుంచి కూడా నిప్పు ఉప్పులాగే వాళ్ళ మధ్యన కొనసాగుతున్న నేపథ్యం. సో ఇలాంటి పరిస్థితుల్లో అతి బలంగా ఉన్న ఆ పార్టీని ఎదుర్కోవాలి అంటే జెండాలు ఒకరికొకరు షేర్ చేసుకోవాలి. అక్కడ విజువల్స్లో కనిపిస్తున్నట్టుగా తెలుగుదేశానికి జనసేన మద్దతు కావాలి, జనసేనకి తెలుగుదేశం మద్దతు కావాలి. ఈ పరిస్థితిలో ఎన్ని సీట్లు వస్తాయి, దాని పరిస్థితి ఏంటి అని మాట్లాడుకుంటుంటే 40 అని ఒకరు, 50 అని ఒకరు, 60 అని ఒకరు కాపు పెద్దలందరూ కూడా ఆశించింది. వాళ్ళు లెటర్లతోటి ఈయనకి హితబోధ చేశారు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ 24 సీట్లు తీసుకోవడం జరిగింది. సో అక్కడ నుంచి అసలు కథ మొదలైంది. 24 సీట్లు తీసుకోవడం ఏంటి, 24 సీట్లు తీసుకుంటే అసలు ఓట్ షేర్ ఎలా అవుతుంది, ఏ లెక్కల్లో మీరు 24 సీట్లు తీసుకున్నారని ప్రచారం జరిగిన నేపథ్యం. దీనికి పవన్ కళ్యాణ్ గారి దగ్గర అతి తక్కువ మంది, ఆయన దగ్గర ఉన్న అతి తక్కువ మంది కీలక సమాచారం ఏంటంటే బయటకు వచ్చింది, పవన్ కళ్యాణ్కి తిక్క కాదు, సేనాని ఇది తీసుకోవడానికి ఓ లెక్క ఉంది అన్నది వాళ్ళ మాట. అరే ఏంటి ఆ లెక్క, 24 సీట్లు అయితే ఏ రకంగా ఉంటుందని. 24 సీట్లు కూడా తీసుకున్న పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది, ఇది వాళ్ళు చెప్పే మాట. అది ఎలా అన్నది కొన్ని సర్వే రిపోర్ట్లు కూడా వ్యక్తపరుస్తున్న అంశాలు, మైండ్ బ్లోయింగ్ సర్వే రిపోర్ట్లు కొన్ని. సో వాళ్ళు మాట్లాడే అంశాలు అవనియండి, లేకపోతే వాళ్ళు వెలుగు చూపిస్తున్న అంశాలు అవనియండి, 24 సీట్లలో పవన్ కళ్యాణ్ గారు 20 సీట్లు నెగ్గగలిగితే ఆయనే కింగ్ మేకర్ అవుతారు, ఆయనకి సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదెలా? ఇప్పటి వరకు 150 సీట్లలో బలంగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఇప్పుడైతే 50 సీట్లు ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తామని ఒక అంచనా ఉన్నారు. సో 50 నుంచి ఇంకో 40కి వాళ్ళు ఎదగాల్సిన అవసరం ఉంది. వాళ్ళ లెక్క, వాళ్ళు చూపించిన సర్వేల అంశం అవనియండి, వైనాట్ 175 లేకపోతే అవన్నీ ఓకే చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ అది అంత ఈజీ ఏం కాదు. బలమైన పొత్తు పార్టీలు కూడా గట్టి ఫైట్ ఇస్తున్న ఈ నేపథ్యంలో అంత ఈజీ కాదు అది. 50 సీట్లు నుంచి మనం మొదలు పెట్టాలి అంటే వాళ్ళ కాల్కులేషన్ ఏంటంటే 150కి ఒక సీట్లలో ఎంత వ్యతిరేకత ఉన్నా పోతే 100 సీట్లు పోతాయి. అంతకు మించి 150 సీట్లలో వ్యతిరేకత ఉండదు కదా. కామన్గా ఎవరైనా అదే అంచనా వేసుకుంటారు. మనం 100 మార్కులకి ప్రిపేర్ అయ్యి మనం రాసాము అంటే అద్భుతంగా రాస్తే ఖచ్చితంగా 80, 90 అలా మార్కులు వస్తాయి. లేదు యావరేజ్గా రాసాము అంటే 40, 50 వస్తుంది. లేదు 100 మార్కులకి మనం అటెంప్ట్ చేసాం, కొన్ని వాటి మీదే మనం దృష్టి పెట్టామో, లేకపోతే కొన్ని అంశాలు పర్ఫెక్ట్గా మనం ప్రజెంట్ చేయగలిగాము అంటే 35 మార్కులు పాస్ అన్న వస్తుంది. సో వీళ్ళ అంచనా ఏంటంటే 50-50 కూడా కాదు, ఓ 40% వేసుకున్న ఒక 50 సీట్లు మనం గెలిస్తే గెలిచే అభ్యర్థులు ప్రస్తుతానికి మన 151లో ఉంటే 175కి లెక్క వేసుకుంటే గతంలో జరిగిన 151 నుంచే నేను చెప్తున్నాను. ఒక 50 సీట్లు ఉంటే మిగతా 100 సీట్లలో 40 సీట్లు గెలిస్తే చాలు. ఎందుకంటే అధికారం అది ఎంత వచ్చినా అధికారం అది మ్యాజిక్ ఫిగర్ని రీచ్ అవ్వాలి. సో ఆ మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వాలంటే 40 సీట్ల కోసం మనం పోరాడాలి. 50 అయితే ఖచ్చితంగా గెలుస్తాం. ఎందుకంటే గతంలోనే 2014లో 67 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా ఉంది
వైఎస్ఆర్సీపీ అంత ఈజీగా తక్కువ సీట్లతో ఏం లేదు. అప్పుడు కూడా ఓటు శాతం కూడా చాలా తక్కువ ఆ టైంలో. సో ఆ తర్వాత జరిగిన పరిణామాలు 151, 50 నుంచి మొదలు పెట్టదాం, 40 రాకపోతాయా? తెలుగుదేశం పార్టీ సర్వేల్లో కూడా అదే చెబుతుంది. 40 నుంచి 50 సీట్లు గెలిచే వాళ్ళు ఈసారి ఖచ్చితంగా గెలుస్తాయి, సానుభూతి పరంగానో ఇంకో అంశంగానో గెలిచే స్థానాలు అయితే 40-50 ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా అంచనా వేస్తున్నారు. సో వాళ్ళ టార్గెట్ కూడా 40 నుంచి 50, 100 వస్తే మంచిది, 90 వచ్చినా చాలు, అది వాళ్ళ లెక్క. సో ఇలాంటి పరిస్థితుల్లో 50-50 ఇద్దరు షేర్ చేసుకుంటే 100 సీట్లు అనుకుందాం. మిగతా 75లో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న 24 సీట్లకి సంబంధించి తక్కువ సీట్లు అనుకుంటున్న ఆ వర్గం వాళ్ళు ఆ 24లో 20 గెలిపించుకుంటే చాలు. 24 గెలిస్తే ఓకే, ఇంకా మంచిది. లేదు కనీసం 20 సీట్లలో కానీ గెలగలిగితే ఈ 50 నుంచి 50 100 పోయి ఆ 75లో 20 షేరు పవన్ కళ్యాణ్కి కానీ వస్తే మిగతా 55 సీట్లు కానీ అది కూడా షేర్ అయితే, అది కూడా 50-50% అయితే, ఇద్దరూ బలంగా ఉన్నారు అనుకుంటే అది 50-50 షేర్ అయితే మ్యాజిక్ ఫిగర్ రాదు. 75-80కి వాళ్ళు పరిమితం అవుతారు, 75-80కి వీళ్ళు పరిమితం అవుతారు. అప్పుడు పరిస్థితి 160 సీట్లు పోనీ 80-80 షేర్ చేసుకున్నా, లేదు 85 దగ్గర ఆగినా కష్టమే. సో ఆ 15 నుంచి 20 సీట్లు జనసేన గెలిస్తే ఆయనే శాసిస్తాడు. ఆ టైంలో ఖచ్చితంగా పవర్ షేర్ ఇవ్వాల్సిన అవసరం అవుతుంది. పవర్ లేదు కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ తగ్గుతున్నారు, కానీ పవర్ వచ్చి ఆయన అసెంబ్లీలోకి వెళితే, ఆయన అనుకున్నట్లుగా టిక్కెట్లు సాధిస్తే ఖచ్చితంగా పవర్ అడుగుతారు. పవర్ అడగకుండా అమాయకంగా లేదండి మేము మీకు సపోర్ట్ చేసేస్తామని ఏ నాయకుడు అనరు. ఆపర్చునిటీ వచ్చిందంటే కుమారస్వామి దగ్గర నుంచి మనం గతాలు కూడా చూసుకోవచ్చు. చాలా రాష్ట్రాల్లో జరిగిన అంశాలు, తక్కువ సీట్లు వచ్చినా వాళ్ళ సపోర్ట్ లేకుండా గెలలేని పరిస్థితి అయితే ఖచ్చితంగా వాళ్ళకి పవర్ షేర్ ఇవ్వాల్సిందే. ఇది బల్లగుద్ది జనసేన ముఖ్య నేతలు మాట్లాడుతున్న అంశాలు. సో ఆ 24 సీట్లలో ఏ రకంగా గెలిపించాలన్నది ఆ సామాజిక వర్గం కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్స్ కానీ, లేకపోతే ఓట్ ట్రాన్స్ఫర్ కూడా అవసరం కాబట్టి తెలుగుదేశం శ్రేణులు కానీ బలంగా నిలబడగలగాలి. చంద్రబాబు నాయుడు గారికి ఆ 80 నుంచి 90 సీట్లన్నా ఇచ్చేలా చేయాలి ఓట్ ట్రాన్స్ఫర్లో. ఈయన్ని కూడా గెలిపించుకోగలగాలి. లేదు ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక 50-60 సీట్లకు పరిమితం అయ్యి, పవన్ కళ్యాణ్ గారికి కూడా అదే పరిస్థితి వచ్చి 5-10 సీట్లకో లేదా 15 సీట్లకో 24లో ఏ 5-10 సీట్లు ఆయన వచ్చినాయి అంటే వీళ్ళు 70-80 దగ్గర ఆగిపోతారు. ఆగిపోతే పరిస్థితి ఏంటి? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. సో ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలు ఈ ఎన్నికల్లో. టార్గెట్ 90, ఆయన ఒక్కరే 90 సాధించాలి. వీళ్ళిద్దరూ కలిపి 90 సాధించిన అధికారం వీళ్ళదే. సో రెండు పార్టీలు బలంగా ఉన్నాయి. ఇక బీజేపీ విషయానికి వద్దాం. బీజేపీ గతంలో చూస్తే 2014లోని 4 సీట్లు వాళ్ళు గెలడం జరిగింది. సో ఈసారి కూడా ఒకవేళ బీజేపీ జరిగితే వీళ్ళతో పాటు కలిస్తే 8 నుంచి 10 సీట్లు ఒకవేళ ఆలకిస్తే ఆ 4-5 గెలిచినా చాలు. ఎందుకంటే బీజేపీ జనసేనకే సపోర్ట్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి కంట. ఆ బలం కూడా జనసేనకే మంచిదవుతుంది. ఇది వీళ్ళ లెక్క. పవన్ కళ్యాణ్ గారు పదే బీజేపీని కలిసి తీసుకురావాలి, బీజేపీ మనతో ఉండాలి, బీజేపీతోటి కలిసి వెళ్తే బాగుంటుందని మాట్లాడడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సాయం కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళు సపోర్ట్ లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. సో అలాంటి టైంలో బీజేపీ అండ కావాలి, బీజేపీ అండదండలు ఖచ్చితంగా కావాలి. అందులో ఈ పార్టీల వైపే ఆయన మొగ్గు చూపుతారు కాబట్టి, ఈయన ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఆ రకంగా ఆయన పదే తగ్గినా ఆయన రావాలని కోరుకోవడానికి ప్రధాన కారణం. వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినా అది జనసేనకు ప్లస్ అవుతుంది, తెలుగుదేశం పార్టీ కాదు. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ దాటి టీడీపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాకపోతే, ఇవి చెప్తున్న సర్వే రిపోర్ట్లు, ప్రధానంగా చూపిస్తున్న సర్వే రిపోర్ట్లు లెక్కల ప్రకారంగా కదా ఆ 80 వరకు కానీ వెళ్ళి ఆగగలిగితే, ఒకవేళ వైఎస్ఆర్సీపీ కూడా ఆ 70-80 సీట్లు క్రాస్ చేయలేకపోతే, 90 వరకు ఎగబాక లేకపోతే
ఆ 2 పార్టీలు. మూడో ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ ఎవరికి సపోర్ట్ ఇస్తారు? ఆబ్వియస్లీ పొత్తు పార్టీలో ఉన్నది కాబట్టి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఇస్తారు. అప్పుడు ఆయన కమాండ్ చేయడానికి, డిమాండ్ చేయడానికి ఒక ఛాన్స్ వస్తుంది. సో ఆ ఛాన్స్ రావాలి, సింగిల్ లార్జెస్ట్ పార్టీకి రేపు విజయం రాలేని పరిస్థితి అయితే ప్రత్యామ్నాయం పవన్ కళ్యాణే. 24 సీట్లని చాలా తక్కువగా మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఈ లెక్కలు ఒకసారి 1-2 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వన్ మ్యాన్ షో అన్నది ఎన్నికల్లో జరగదు. ఇంతకుముందు 150 సీట్లు వచ్చినాయి కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేదు. వస్తే గ్రేట్, ఎందుకంటే రెండోసారి అధికారం వచ్చినప్పుడు 180 నుంచి ఇంకా 151 నుంచి ఇంకా ఎక్కువ నిజంగా సాధించగలిగితే అదొక రికార్డే, మొన్నటిదే రికార్డు. కానీ అలాంటి పరిస్థితులు ఉన్నాయా? చాలా వ్యతిరేకతలు ఉన్నాయి. ఉద్యోగస్తుల దగ్గర నుంచి మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి చాలా వరకు ఉన్నాయి. సో ఈయన పథకాలన్నీ గట్టెక్కిస్తాయి కొంతవరకు, కానీ అది 100 దాటే విధంగా గట్టెక్కిస్తాయా అన్నది చాలా మందిలో వస్తున్న ప్రశ్న. అంత ఈజీ కాదని. ఎందుకంటే సిటీ ఓట్ బ్యాంక్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన వైపు మొగ్గు చూపిస్తున్నది. మహానగరాలన్నీ కూడా, మున్సిపాలిటీల్లో కూడా అదే పరిస్థితి. ఓకే, సామాన్య ఓటరు ఈసారి ఎవరు ఏ నేతలు ఆ సామాన్య ఓటర్ని ఆకట్టుకుంటారు అన్న దాని మీద ప్రధానంగా జరుగుతున్న చర్చ. సో వాళ్ళు ఓట్ షేర్ కానీ ఏ పార్టీకి వస్తే ఈసారి గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రూరల్ ప్రాంతాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్ ఉండి, అర్బన్ ప్రాంతాలన్నీ కూడా టీడీపీ జనసేన పొత్తు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు బీజేపీ ఎఫెక్ట్ కూడా పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే హిందుత్వం, ఈ రామ మందిరం ఇవన్నీ కూడా వాళ్ళకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఓట్ షేర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో అలాంటి టైంలో వాళ్ళు ఎన్ని సీట్లు గెలిచినా ఆ ఓటు ట్రాన్స్ఫర్ అయితే ఈ పొత్తు పార్టీలకి విజయం వస్తుంది. ఎందుకంటే బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినా అది జనసేన కావాలి, జనసేన మీద వాళ్ళు డిమాండ్ చేస్తారు, పవన్ కళ్యాణ్కి ఏదో ఒకటి ఇవ్వాలని డిమాండ్ చేస్తారు, వాళ్ళు మంత్రివర్గంలో తీసుకుంటారు. ఎందుకంటే గతంలో 4 సీట్లు వచ్చినప్పుడే వాళ్ళు క్యాబినెట్లో ఉన్నారు 2014లో. సో ఈసారి కూడా ఖచ్చితంగా వాళ్ళు క్యాబినెట్లో ఉంటారు. కానీ పవర్ షేర్ అనే విషయానికి ఏదైతే కాపు సామాజిక వర్గం దశాబ్దాల కళ ఏదైతే ఉందో ఆ కళ నెరవేరాలి అంటే ఖచ్చితంగా ఈయన 24 సీట్లలో 24 గెలిస్తే అన్నది చాలా గొప్ప విషయం. నిజంగా నిలబడితే తక్కువ సీట్లు అంటున్నారు, ఆ తక్కువ సీట్లలోనే గెలిపించండి, అది వాళ్ళు మాట్లాడేది. నేను ఎన్ని సీట్లు తీసుకున్నానని కాదు, ఎంత విజయాన్ని నాకు ఇచ్చారన్నది కావాలి. ఈ రోజుతో ఎండ్ అయిపోలేదు కదా పొలిటికల్ చరిత్ర. జనసేన చరిత్ర మొదలవుతుంది ఇప్పటి నుంచి. పొలిటికల్ చరిత్ర ఏమి ఇది ఎండ్ కార్డు కాదు. సో ఈసారి వెళ్ళాలి, అసెంబ్లీలో అడుగు పెట్టాలి అంటే బలమైన స్థానాలు ఉండాలి. 24లో 15 నుంచి 20 స్థానాలు వస్తే చాలా గొప్ప విషయం. 24 వస్తే చాలా గ్రేట్. అది ఇంకా అది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బలంగా ఉంటారు. రాజకీయాల్లో ఎప్పుడన్నా ఏదన్నా జరగవచ్చు. అందరికీ వడ్డించిన విస్తరలా ఉండదు ఏ ఫీల్డ్ కూడా. ఇది అంతే. కాలం కలిసి వస్తే మంత్రులైన వాళ్ళు, ముఖ్యమంత్రులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఊహించని విధంగా వీళ్ళు ముఖ్యమంత్రి అని కల్లో కూడా ఎప్పుడు కూడా ఊహించినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయిన సందర్భాలు లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. మంత్రులైన సంఘటనలు లేవా? ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న ఈ ఎన్నికలు ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నప్పటికీ జరుగుతున్న అంశాలన్నది ఈ రకమైన కీలక రిపోర్ట్స్ మనకు చెప్తున్నాయి. మరొక విషయం, దీనికి సంబంధించి ముద్రగడ పద్మనాభం గారు అలాగే హరిరామ్ జోగి గారు చాలా ఆవేదన వ్యక్తం చేసి వాళ్ళు లెటర్ రాసిన పరిస్థితి. మీరు 24 సీట్లే తీసుకున్నారు కదండి, ఇక మా అవసరం మీకు లేకపోవచ్చు అని ఆయన ఆవేదనతో మాట్లాడేది. ఓకే, ఆయనకున్న ఇబ్బందులు ఏవో ఆయనకు ఉండొచ్చు కానీ ఎన్ని స్థానాలు తీసుకున్నారనే కాదు, ఎంత సక్సెస్ రేట్ వచ్చిందన్న దాని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. 24 స్థానాలు తీసుకుంటే ముద్రగడ పద్మనాభం గారు మీరు నా సపోర్ట్ అవసరం లేదు అని ఆయన అవమానించడం ఇంకోటని కాదు కదా. రాజకీయ పరంగా ఎన్నో అంశాలు వస్తుంటాయి. ఈరోజు తిట్టుకున్న వాళ్ళే రేపు కౌగిలించుకున్న వాళ్ళు ఉంటారు, ఈరోజు కొట్టుకున్న వాళ్ళే రేపు కలిసి బంధుత్వాలు ఏర్పరచుకున్న వాళ్ళు ఉన్నారు. ఏది కూడా అతీతం కాదు రాజకీయాలకి. కానీ ఆ కళ ఏదైతే ఉందో, సామాజిక వర్గంగా మాట్లాడే కళ ఉన్నదో, లేకపోతే కాపు సామాజిక వర్గం నిలబడతారా లేదా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈసారి కాపు కాస్తారా పవన్ కళ్యాణ్కి, లేకపోతే పవన్ కళ్యాణే కాపు సామాజిక వర్గానికి ఒక బలమైన నాయుడికి ఎదిగి వాళ్ళకి కాపు కాస్తారా, వాళ్ళ కళ నెరవేరుతుందా? ఇది కదా జరుగుతున్న చర్చ. సో ఇలాంటి టైంలో ఆయనకి లెటర్లు రాసో లేకపోతే వేరే అంశాల మీద ఆయన ఇబ్బంది పెట్టి ఈ రకంగా చేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఇది విశ్లేషకులు చాలామంది
మాట్లాడే పరిస్థితి. సో ఇలాంటి సమయంలో, ఇలాంటి నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆధారపడేది ఒకటే, పథకాలు. ఇవి కాకుండా మరొక 4-5 కొత్త పథకాలతో ఆయన ఆకట్టుకోపోతున్నారు ఎన్నికలకు ముందు. సో ఇవన్నీ కూడా ఆయనకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి పొత్తు పార్టీల పరిస్థితి ఏంటి, వాళ్ళ మేనిఫెస్టో పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఏవి కూడా మేము తీయము, కొత్త పథకాలు ఇస్తాము అని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. సరే బటన్ నొక్కుతున్నారు అని ఆ విమర్శల దగ్గర నుంచి ఆ పథకాలు ఏవి కూడా తీయలేని పరిస్థితులు, అది వ్యతిరేకత వస్తుంది. సో దాని ఉంచుతానే కొత్త పథకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఆ కొత్త పథకాలు ఏంటి, ఉమ్మడి మేనిఫెస్టోలు అన్నది చాలా కీలకమైన అంశం. దానికి మేధోమథనం చేస్తున్నారు ఇరు పార్టీల నేతలని. సో ఈ టెన్షన్లో, ఈ ఆందోళనలో ఏ రకంగా నెగ్గుకు రావాలి, ఏ రకంగా సక్సెస్ సాధించాలి, ఏ రకంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ యోచిస్తుంటే వాళ్ళ టీముని తీసుకువెళ్దామని ఈ మధ్యలో కాపు సామాజిక వర్గం వ్యతిరేకంగా ఉంది. కాపు సామాజిక వర్గాన్ని తీసుకెళ్ళి మీరు తాకట్లో పెట్టేశారు, ఏ లెక్కల్లో మీరు తీసుకున్నారు ఈ సీట్లు అని మాట్లాడడం అన్నది కొంతమంది చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్, ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా. సో అందరూ ఆచి తూచి 1-2 సార్లు ఆలోచించి ఈసారి ఎన్నికల్లో మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. బలంగా నాయకుడిని నిలబడితే ఖచ్చితంగా అది సక్సెస్ వైపు వెళ్తుంది. ఏం ఇస్తాంలే మనం, ఏం చూస్తాంలే, ఆయన ఏమోని ఇలా చేసాడు అలా చేసాడు అని చెప్పి మాట్లాడి ఉన్నదాన్ని, లేకపోతే ఆయన తీసుకున్న అందులో కూడా ఆయనకి అపజయంగానే ఏర్పడితే ఈ రాజ్యాధికారం కల అన్నది ఇంకా నెరవేరే పరిస్థితి అయితే ఉండదు ప్రస్తుతానికి. సరే 29లో అంత బలంగా మళ్ళీ నిలబడతారా, మళ్ళీ ఇవే పొత్తులు ఉంటాయా, ఇవన్నీ కూడా చెప్పలేని పరిస్థితి. రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. సో ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది, పవన్ కళ్యాణ్ మాట్లాడే మాట, ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, నన్ను నమ్మండి, నాకు ఒక వ్యూహం ఉంది, ఆ వ్యూహం ప్రకారం నేను వెళ్తాను. అదే వ్యూహం అదేంటంటే చాలామంది ఈ సినిమాల్లో వేసిన డైలాగుల్లో ఆయనకి ఎంత తిక్క, అది కాదు ఇక్కడ అంశం. ఎంత తిక్కున్నప్పటికీ కూడా రాజకీయాల్లో లెక్కలు ఉన్నవాడే నాయకుడు అవుతాడు. ఎవరికి తిక్కు ఉండదు, అందరికీ తిక్కు ఉంటుంది. ఏ రేంజ్ మనిషికైనా సరే తిక్కు ఉంటుంది. తిక్కు అంటే అది భూతపదం ఏం కాదు. మనం ఆలోచన తీరిని కొద్దిగా స్పీడ్గా మాట్లాడి కొన్ని అంశాలు ప్రస్తావిస్తే ఏంట్రా తిక్కలా మాట్లాడుతున్నాడు అంటారు. కానీ అది తిక్క కాదు. కొంతమంది మేధావులు తిక్కలా కనిపించినా వాళ్ళ లెక్కలు మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి. ఇది కొంతమంది విశ్లేషకులు మాట్లాడే పరిస్థితి. సరే ఇక జగన్ ఓట్ బ్యాంకులో అసలు ఎంత తగ్గిస్తారు వీళ్ళు, ఇది కూడా చాలా కీలకమైన అంశం. అతనికి వచ్చిన ఓట్ షేర్ 151 సీట్లలో బలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఎక్కువ మెజారిటీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోట్లాది మందికి ఎంతమంది ఇప్పుడు ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారు? ఓ 40% పోనీ వ్యతిరేకత ఉన్న 100%కి ఆయనే గెలిచే అవకాశం ఉంటుంది. సో ఇంకా తగ్గించుకు వస్తుందా? నిజంగా అంత వ్యతిరేకని వీళ్ళు క్యాష్ చేసుకుంటారా? లేకపోతే ఈ గొడవల్లో, ఈ గందరగోళంలో, ఈ సామాజిక వర్గాల కుమ్ములాటలో మళ్ళీ తప్పటడుగులు వేసి అధికారం కోల్పోయేలా చేసుకుంటారా? ఇవన్నీ కూడా చర్చకి నిలుస్తున్న అభ్యర్థులు. మరొక వైపు అభ్యర్థుల ఎంపిక అన్నది చాలా కీలకం ఈ ఎన్నికల్లో. ప్రతి ఎన్నికల్లోనే కీలకం, కానీ ఈ ఎన్నికల్లో మరీ కీలకం. సామాజిక వర్గపరంగా నియోజకవర్గాల్లో ఎవరు బలమైన అభ్యర్థులు, గెలిచే అభ్యర్థులు, వాళ్ళని మాత్రమే ఈసారి బరిలోకి దింపాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన 94 సీట్లు ప్రకటించినా ఈయన తీసుకున్న 24 సీట్లైనా 5 పరిమితం అయ్యారు. ఎందుకంటే ప్రకటించలేక కాదు, అభ్యర్థుల లిస్ట్ ఎప్పుడూ అతని దగ్గర ఉంది. ఆయన ఎక్కడి నుంచి నిలబడాలో, మిగతా వాళ్ళు ఎక్కడి నుంచి నిలబడాలన్నది క్లియర్ పిక్చర్ ఉంది. కానీ ఈ 19 మంది గెలాలి, 5తో పాటుగా ఈ 19 మంది గెలాల్సిన అవసరం ఉంది. దానికి దేన్నైనా ఈయన సిద్ధపడడానికి సిద్ధంగా ఉన్నారన్నది వాళ్ళు మాట్లాడేది. వాళ్ళ శిబిరం నుంచి వస్తున్న కీలక సమాచారాలు ఇవి. ప్రకటించడం అన్నది పెద్ద కష్టం కాదు. 30-40 తీసుకోవడం, 50 తీసుకోవడం, 60 తీసుకోవడం పెద్ద కష్టం కాదు. 60 తీసుకున్న తర్వాత అందులో 15-10 గెలిస్తే అది ఎవరికంటే లాభం? ఎవరికి లాభం? సో అధికార పార్టీకి అది ప్లస్ అవుతుంది. ఈయన ఓడిపోయే స్థానాలన్నీ కూడా వైసీపీకి వెళ్తాయి, టీడీపీకి ఏం రావు కదా. ఇది ఆలోచిస్తుంది వాళ్ళు. ఎందుకు తీసుకోలేదు అంటే తీసుకున్న తర్వాత ఏం జరిగింది 2019లో ఆయన మాట్లాడేది అదే.
2019లో ఏం జరిగింది అంటే దాన్ని ఎవరో అవమానిస్తున్నానో లేకపోతే ఎవరినో అంటున్నారని కాదు కదా, వాస్తవంగా ఆయన చూశాడు ఏం జరిగిందన్నది, అనుభవించాడు ఆయన. 2019లో ఏం చేశారో తీసుకున్నారు, ఒక్కరు ఆయన కూడా గెలలేని పరిస్థితి. కానీ ఆ తర్వాత పార్టీ పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా జనాల్లో ఉందా, అది లేని పరిస్థితి. దానికి వేరే కారణం, ఆయన సినిమాలు చేసుకుంటే ఆ డబ్బులు వస్తేనే పార్టీని నడిపించే పరిస్థితి. ఎవరు బలమైన వ్యక్తులు పార్టీని నడిపించి చేసేవాళ్ళు ఎవరున్నారు, క్యాడర్ ఎవరు లేరు. సో ఆయన డబ్బులతోటే ఆయన నడిపించాలంటే సినిమాలు చేయాలి. ఇప్పుడు కూడా లేటెస్ట్గా ఎన్నికలకు వెళ్తున్నామంటే ఆయన ఆస్తులు అమ్ముకుంటున్నాడట, ఇది పరిస్థితి. సో ఇలాంటి టైంలో సూచనలు సలహాలు ఇవ్వడంలో తప్పులేదు, ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ బలవంత పెట్టకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. మనకు ఎవరికన్నా మంచి చేద్దాం అనుకున్నప్పుడు ఆయన మాట్లాడేది అదే. కొంతమంది ఆయన సొంత వర్గీయుల దగ్గర ఆయన నిత్యం ఆవేదన పడేది ఇదే అట, నాకు సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, నేను తీసుకుంటాను, నన్ను బెదిరించొద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నలుగురిలో నన్ను చులకన చెయ్యొద్దు, అది ఆయన మాట్లాడే పరిస్థితి. ఈరోజు ఆయన ఆవేశపూర్వకంగా ఆవేదనతో కొన్ని మాటలు కూడా మాట్లాడుతున్నారు. అది పెద్ద ఎత్తున కూడా ఆయన మీద వ్యతిరేకత చూపిస్తున్నారు. కొంతమంది డైరెక్ట్గానే మాట్లాడుతున్నారు. కాపు సామాజిక వర్గం వల్ల నాకేం చేశారో, లేకపోతే నేను ఇలా నమ్ముకున్న వర్గాలు ఏం చేశారో, ఆ రోజు నన్ను గెలిపించారా చేశారా అని చెప్పి ఆయన ఆవేశంతో కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. వాస్తవమే కదా అది వాస్తవం. జనసేనకు ఉన్న ఓట్ షేర్ ఎంత, తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీతో ఆయన పోరాడి ఎక్కడ సక్సెస్ సాధిస్తారు, ఆర్థిక పరంగా ఉందా, ఓట్ బ్యాంక్ ఉందా, ఓట్ శాతం ఉంది. కానీ అది గెలిచే శాతం కాదు. జనసేనకి అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఇది. గెలిచే శాతం కాదు, సక్సెస్ రేషియో కాదు ఆయనకున్న శాతం. వీళ్ళు 40 పైన ఉంటున్నారు, ఆయన 10కి కూడా పాకలేని పరిస్థితి 2019లో. ఆ తర్వాత పెరిగింది అంటారు, 15-20 పెరుగుతుంది. అంతేగాని 45-50 వెళ్ళిపోలేదు కదా, గ్రాఫ్ ఏమీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోలేదు. సో ఆ గ్రాఫ్తో ఆ 20% పోనీ 25% గెలగలరా? మళ్ళీ ఫెయిల్యూర్ అయితే ఎవరు పార్టీని నడిపిస్తారు? ఎంతమంది జన సైనికులు ఆలుతూ ఉంటారు, ఎంతమంది వీర మహిళలు ఆయన పట్టుకుని ఉండగలరు, ఎంతమంది నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టి నియోజకవర్గం మీద పూర్తిగా పట్టు సాధించే నాయకులు ఎంతమంది ఉన్నారు, వేలల్లో లెక్క పెట్టవచ్చు. ఇవన్నీ కూడా సత్యాలు, ఎవరినో విమర్శించాలనో ఇంకోటనో అని కాదు, వాస్తవాలు ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవే. తెలియని వాస్తవాలు ఏం కాదు ఇవి. కానీ ఎవరు వెర్షన్ వాళ్ళది, ఎవరు మాటలు వాళ్ళవి. ఎవడెలా పోతే మనకేంటి, మనం ఏమనుకున్నాలో అది అనాలి, ఏం మాట్లాడాలో అది మాట్లాడాలి. భరించేవాడికే బరువు తెలుస్తుంది, పక్కన ఉన్న వాళ్ళు సలహాలు చాలా ఇస్తారు. సో ఆ సామాజిక వర్గం ఆయన పిలుపునిచ్చేది ఒకటే, ఈసారి నిలబడండి. 2019లో నిలబడ్డారు, కానీ మనకు సక్సెస్ రాలేదు. ఆ సామాజిక వర్గం అంతా కూడా వాళ్ళ కలే, ప్రజారాజ్యం పార్టీ నుంచి వాళ్ళతోటే ఉంటారు, తిట్టినా కొట్టినా అరే మన కుటుంబ సభ్యుడు కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన మీద అతి ప్రేమ అతి అభిమానంతో కూడుకున్న మాటలు అవి. పవన్ కళ్యాణ్ గారిని ఏదో టార్గెట్ చేయాలనో పవన్ కళ్యాణ్ గారిని అండమని కాదు, అరే మనోడు బాగుంటుందిరా, సక్సెస్ అయితే బాగుంటుంది కదా అని. ఈ అనేవాళ్ళు ఎంతవరకు అది వెళ్ళాలి, ఏ రకంగా మద్దతు ఇవ్వాలి, ఒకటికి ఒకటి మెట్టు పేర్చుకుని ఒక బిల్డింగ్ ఎలా నిర్మించుకోవాలి, ఒక పటిష్టమైన పునాది ఎలా వేయాలన్నది పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. వీళ్ళు మిద్దులు బంగళాలలోకి వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇది టైం కాదు, ఇది పునాదులు, ఇక్కడి నుంచి మొదలవ్వాలి. ఎన్ని ఫ్లోర్లు వేస్తారు, ఎలాంటి బంగ్లా నిర్మితం అవుతుంది, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అన్నది అది జనాలు చేయాల్సిన అవసరం ఉంది, ఆ సామాజిక వర్గాలు చేయాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ అన్నది పునాదులే పటిష్టంగా వేయగలరు. ఆ పునాదులు పటిష్టంగా వేయాలి అంటే ఇప్పుడు ఆయన గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎంత ఓట్ షేరింగ్ రావాల్సిన అవసరం ఉంది. 24లో కనీసం 15-20 గెలిపించుకుంటే ఖచ్చితంగా ఆయన కీరోలు అవుతారు, ప్రత్యామ్నాయం అవుతారు. ఒకవేళ ఇద్దరు కానీ ఆ 80 అనే దగ్గర ఆగితే, 85 దగ్గర కానీ ఆగితే పవన్ కళ్యాణ్ సీఎం. ఆ ఛాన్స్ కూడా ఉంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ 90 నుంచి 100 సీట్లు వచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు లేదన్నది చాలామంది మాట్లాడుతున్న అంశం. ఎందుకంటే చాలా ఫుల్ తగ్గఫోరుగా ఉంది వారు. సో ఇలాంటి టైంలో ఆయనకు వచ్చే సీట్లు ఎన్ని అన్నదాని మీదే ప్రధానంగా ఆధారపడుతుంది. ఆ సీట్లు ఆయన సక్సెస్ చేయగలిగితే ఆ 24లో అట్లీస్ట్ 20 సీట్లు అయినా సరే గెలిపించగలిగితే ఆయన ఖచ్చితంగా సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఆయనే ఒక 5-10 సీట్ల వరకు కానీ పరిమితం అయితే ఇబ్బందికర పరిస్థితులు. సో ఇవి చెప్తున్న సర్వే రిపోర్ట్లు. మరి దీన్ని పరిగణనలోకి తీసుకుని ముద్రగడ గారు అవనియండి, కాపు పెద్ద నాయకులు, అలాగే హరిరామ్ జోగి గారు అవనియండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏ రకంగా నెగ్గాలో ఆలోచిస్తారా, మొదటికే మోసం అయ్యి ఆయన ఎటు కాకుండా పార్టీయే ఇబ్బందికరంలో పడేలా ఆ సామాజిక వర్గ వాళ్ళు చూస్తారా అన్నది కీలకమైన ప్రశ్న. ఎవరి లెక్కలు ఆలుకున్నాయి, ఎవరి వ్యూహాలు ఆలుకున్నాయి. తెలుగుదేశం పార్టీ వ్యూహం తెలుగుదేశం పార్టీ ఉంది, బలంగా పాతుకుపోయింది. వైఎస్ఆర్సీపీ అదే పరిస్థితుంది. కానీ పవన్ కళ్యాణ్కి ఇంకా పవర్ లేదు. ఆ పవర్ కానీ మీరు ఇవ్వగలిగితే, ఆ సక్సెస్ కానీ ఇవ్వగలిగితే ఆయనే ఈసారి 20 సీట్లతో ఒకవేళ వాళ్ళ ఆ మ్యాజిక్ ఫిగర్గా నిలవకపోతే ఆ ఛాన్స్ ఉంది, చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇప్పుడున్న ఈ ఫైట్లో ఖచ్చితంగా చాలా ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ని వినియోగించుకునే విధంగా అందరూ పవన్ కళ్యాణ్కి కాపు కాస్తారా లేదా అన్నది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. మరి చూద్దాం దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయో. మరి పవన్ కళ్యాణ్ ఆ తిక్కలో ఉన్న అసలు లెక్క ఎంతవరకు సక్సెస్ అవుతుందో, ఏ రకంగా పవన్ కళ్యాణ్ ప్రత్యామ్నాయంగా ఒక బలమైన శక్తిగా 24 సీట్లలో గెలిపించుకుంటారో ఈ పెద్దలందరూ అన్నది ఇప్పుడు అందరిలోని కూడా మెదులుతున్న ప్రశ్న. ఇది